వినిపిస్తుందమ్మా, వినిపిస్తుంది. జూమ్ లో చేరి వచ్చిన సిస్టర్స్ అందరూ వింటున్నారమ్మా? వినిపిస్తుందా? వినిపిస్తుందక్క. హలో. వినిపిస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుని స్తుతిస్తూ ఒక పాట పాడుతున్నాము. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి వింతైన జనముగా మమ్ము చేసేను, వింతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడేమో, మా శైలము మా కేడేమో, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగము, ఉన్నత దుర్గము రక్షణ శృంగము, రక్షించువాడు మన దేవుడే, రక్షించువాడు మన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోనా, అతి సుందరుడు అందరిలోనా, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు.
హల్లెలూయా 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 యేసు ప్రభువు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్ళతోనూ రాత్రింబవళ్ళు వేణోళ్ళతోనూ స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాము. మనకు వాక్య సందేశం ఇచ్చేవారు సుదర్శిని స్టీఫెన్ గారు. సుదర్శిని ఉన్నావమ్మా? ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలు రా. మనకు వాక్య సందేశం ఓకే రా, వినిపిస్తుందమ్మా. స్టార్ట్ చేయి. ప్రభునామంన చేరి వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలమ్మా. వాక్యానికి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు చదువుతున్నాము. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మండితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాని పెళ్లగింతుననియు విరుగగొట్టుదననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయ నిర్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. దేవుడి వాక్యాన్ని దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరలోక మందిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ యొక్క దినము మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. సజీవుల లెక్కలో ఉంచావు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ గొప్ప రక్షణతో మమ్మల్ని అలంకరించావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో చిన్న మందగా మేము చేరి ఉన్నాం తండ్రి. మరి అనేక దినాలుగా జూమ్ లో ఈ విధంగా కొనసాగుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ దినము నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవా, ఈ మాటలు మా జీవితాలలో, మా యొక్క అనుదిన జీవితంలో, విశ్వాస జీవితంలో ఎలా ప్రయోజనకరంగా మారాలో నీవే మాట్లాడమని అడుగుతూ ఉన్నాను తండ్రి. నా మాటలు అయితే వ్యర్థమే దేవా తండ్రి. నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడవు, సరిదిద్దే దేవుడవు, బాగు చేసే దేవుడవు తండ్రి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యము రెండంచుల గల ఖడ్గమై ఉండగా దేవాది మమ్మల్ని సరిచేసేదై ఉండగా నాకు చెప్తున్న నాకు వింటున్న ఆమె బిడ్డలకు అని ప్రయోజనకరంగా తండ్రి యేసయ్య మా ఆత్మీయ జీవితానికి దిద్దుబాటుగా నీ వాక్యము మాకు నేర్పించమని అడుగుతూ ఉన్నాం దేవా. సహాయం చేయండి దేవా. నీ బూరగా మీరు మాట్లాడుకోమని అడుగుతూ ఉన్నాం. సాధనంగా మాత్రమే నేను ఉపయోగపడడానికి కృప చూపించమని ఈ దినము ఈ సమయము నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ
యేసయ్య అమూల్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 మనము ఆ ఈ అవకాశం ఇచ్చిన కెజి ఆంటీకి అలాగే దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా దినాల తర్వాత జూమ్ లో ఈ విధంగా హాలిడేస్ లో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఇదందరము మనము ఎరిగిన మాటలే. మన అనుదిన జీవితాలలో మన యొక్క ప్రార్థనా జీవితంలో ప్రాముఖ్యంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అనేక మార్లు దేవా నేను నీ చేతిలో చేయబడిన కుండను, కుమ్మరివి నీవే అని మనం అనేక మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం. కాబట్టి ఈ మాటలు మనము ఎరిగిన మాటలే. కాబట్టి దేవుడు ఈ దినాన మనతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడో నాకు నేర్పించిన సంగతులు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనం ఇక్కడ గమనించినట్లయితే 18వ అధ్యాయంలో ఇక్కడ యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేశాను అని మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక కుమ్మరివాడు కనిపిస్తూ ఉన్నాడు. అతని చేతిలో జిగట మన్ను కనిపిస్తుంది. అలాగే అతను ఒక కుండను తయారు చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ లేఖనాల్లో మనం గమనించినట్లయితే యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇర్మియాను కుమ్మరి యొద్దకు వెళ్ళి చూడమంటూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇర్మియా కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి వాని ఇంటిలో జరుగుతున్న సంఘటన ఇక్కడ ఇర్మియా చెప్తూ ఉన్నాడు. ఇర్మియా ఆ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరివాడు సార మీద పని చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వెళ్ళగా వాడు తన సార మీద పని చేయు చుండెను అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము ఈ యొక్క 2 వచనాలలో ఒక 5 విషయాలను మనం గమనించగలం. మొదటిది వచ్చేసి ఇక్కడ పని చేయుచున్న కుమ్మరిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న కుమ్మరి పని చేస్తూ ఉన్నట్లుగా ఉన్నాం. పని కలిగిన కుమ్మరి, పని చేయుచు ఉన్న కుమ్మరిగా మొదటిగా మనం గమనిస్తూ ఉన్నాం. రెండోదిగా చూసినట్లయితే కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో ఉంది. ఈ యొక్క కుమ్మరి చేతిలో రెండోదిగా మనము రెండవ పాయింట్ చూసినట్లయితే ఆయన చేతిలో జిగట మన్ను ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిగా కుమ్మరివాడు సార మీద పని చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పని కలిగిన కుమ్మరిగా చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆ కుమ్మరి వాని చేతిలో జిగట మన్ను ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూసినట్లయితే కుమ్మరివాడు ఆ జిగట మన్నితో కుండను తయారు చేస్తూ ఉన్నట్లుగా నిర్మిస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా కుమ్మరివాడు కుండను చేస్తూ ఉన్నాడు. నాలుగవదిగా మనం గమనిస్తే ఆ కుండ అతని చేతిలో విడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. విడిపోయిన కుండగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే ఐదవదిగా మనం గమనించినట్లయితే ఆయన మరలా తీసుకొని యుక్తమైన మరి ఒక కుండను తయారు చేసినట్లుగా మనము ఈ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూసినట్లయితే ఇక్కడ మనము ఒక 5 విషయాలను మనం గమనించాము. ఒకటి మొదటిగా పని కలిగిన కుమ్మరిని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా ఆ యొక్క కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి పని కలిగి ఉన్నాడు. అతను సార మీద ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు. అతని చేతిలో జిగట మన్ను ఉంది. అలాగే అతను కుండను తయారు చేస్తూ ఉన్నాడు. నాలుగోదిగా అతను కుండను తయారు చేస్తూ ఉండగా కుండ విడిపోయినట్లుగా చూశాడు. అలాగే విడిపోయిన తర్వాత మరలా ఆ కుమ్మరి యుక్తమైనట్లుగా తనకి ఇష్టం వచ్చినట్లుగా ఆ కుండనే చేయలేదు కానీ మరి ఒక కుండను అని ఇక్కడ పర్టికులర్ గా రాయబడి ఉంది. మరి ఒక కుండను చేశాను అని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 5 విషయాలను మనం గమనించినట్లయితే ఈ దినము ఈ 5 విషయాలను మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం.
మొదటిది మనం చూసినట్లయితే, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను అని మనం గమనిస్తూ ఉన్నాం. మొదటిగా పని చేయుచున్న కుమ్మరిని మనం గమనిస్తూ ఉన్నాం. మనము ఒకసారి ఆలోచించినట్లయితే ఈ యొక్క ప్రత్యక్షతను, ఈ కుమ్మరి ఈ కుమ్మరిని మనము రెండు విధాలుగా మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, ఒకటి మన పరమ కుమ్మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ కుమ్మరి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పరమ కుమ్మరి, ఆ ప్రభు వారు పని కలిగి ఉన్న ప్రభు వారుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఒక రాజు అయ్యుండి, ఆయన ఒక దేవుడు అయ్యుండి, ఆయన ఒక సింహాసనం మీద అధిష్ఠించి అధికారాన్ని చేయవలసిన వాడై ఉండగా, ఆయన భూలోకానికి దిగవచ్చి ఒక పని కలిగి ఉన్నట్లుగా మనము లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త మనము యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, చేయుటకు నీవు నాకు నాకు ఇచ్చిన ఇచ్చిన పని. పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి, అంటే ఇక్కడ తన తండ్రి ప్రభువారు యేసుక్రీస్తుకి ఒక పని అప్పగించాడు. ఆ పనిని ఈ లోకంలో నిర్వర్తించడానికి ఆ పరమ కుమ్మరి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రభువారు సార మీద పనిచేస్తున్న ప్రభువారుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి రాలేదు, కానీ ఉదయకాల సమయంలో ఆయన సువార్త ప్రకటించడానికి, సాయంకాల సమయంలో ఆయన కొండ మీద ఒలీవ కొండకెళ్ళి ఒంటరిగా ప్రార్థించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రభువారు ఒక పని నిమిత్తము ఈ లోకానికి దిగివచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తన తండ్రి ఒక పనిని ఆ ప్రభు వారికి అప్పగించాడు. ఏంటంటే సమస్త మానవాళి పాపం కొరకు ఆయన రక్తం చిందించాలి. సమస్త మానవాళికి రక్షణ రావాలి అంటే, పరలోక రాజ్యం రావాలి అంటే, పరలోకంలో ప్రవేశించాలి అంటే ప్రభువారు ఈ పని నిర్వర్తించవలసి ఉంది. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఆ తండ్రి ప్రభు వారికి అప్పగించిన పని చేయడానికి ఆ పరమ కుమ్మరి సార మీద పని చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ప్రభు వారు సార మీద, అంటే ఈ లోకంలో ఈ భూలోకంలో పని నిమిత్తమే వచ్చినట్లుగా, ఆయన పనిని తుదముట్టించినట్లుగా, నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చానని తన తండ్రికి చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కుమ్మరిని ఒక విశ్వాసికి మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, నీవు నేను ఒక ఒక విశ్వాసిగా తీర్చబడిన తర్వాత, ఒక క్రైస్తవుడిగా రక్షణ పొందిన తర్వాత, ఒక క్రీస్తు బిడ్డగా మారిన తర్వాత, మనం కూడా ఒక్కొక్కరము అనేక మందిని మార్చే పాత్రలమై ఉన్నాం. మనం కూడా కుమ్మరులమై ఉన్నాం. మనం కూడా సువార్తను ప్రకటించి అనేక మందిని క్రీస్తు వైపు మరలించే పాత్రలుగా దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఉంచినట్లుగా మరి చూస్తూ ఉన్నాం. మరి ఆ పరమ కుమ్మరి, ఆ ప్రభువారు, దేవుడైన ప్రభువారు తనకు అప్పగించిన పనిని నెరవేర్చాడు. మరి ఆ ప్రభువారు నీకు నాకు పని అప్పగించాడు. ఆ ప్రభువారు ఆ రక్షణ మనకు అనుగ్రహించిన తరువాత నీకు నాకు ఈ భూలోకంలో ఒక పనిని ఇచ్చాడు, ఒక కృపా వరాన్ని ఇచ్చాడు. ఆ కృపా వరాన్ని బట్టి ఈ భూలోకంలో నీవు నేను పని చేయవలసి ఉంది. అది ఎటువంటి పనైనా, ఎటువంటి కృపావరమైనా, అది చిన్న పనైనా, పెద్ద పనైనా, సువార్త అయినా, సేవ అయినా, పరిచర్య అయినా, ఆతిథ్యమైనా, సేవకులకు ఆతిథ్యం ఇచ్చుటైనా, ఏదో ఒక పని దేవుడు ఈ లోకంలో నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. మనం కొరింథీ పత్రికలో చూస్తాం, అనేక కృపావరాలు కలవు, నానా విధములైన కృపావరాలు కలవని మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు అనేకమైన ఆ ప్రభు వారు తన తండ్రి మాటను నెరవేర్చి తన పనిని సంపూర్తి చేశాడు. ఆ ప్రభు వారు ఈ భూలోకంలో జన్మించినప్పుడు ఆ పరమ కుమ్మరి సార మీద పనిచేస్తూ ఉన్న కుమ్మరిగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక విశ్వాసిగా నీవు నేను రక్షించబడ్డాము. ఒక క్రైస్తవునిగా మనం క్రీస్తులోకి వచ్చాము. ఒక రక్షించబడిన తరువాత దేవుడు మనకు కొన్ని బాధ్యతలు, దేవుడు మనకు కొన్ని పనులు అప్పగిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. మరి ఆ పని మీద మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామా? ఆ పని మీద మనము
ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నామా, ఆ పనిని కలిగి ఈ లోకంలో మనము మన జీవనాన్ని సాగించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనము ఒక్కొక్క సందర్భాన్ని బట్టి దేవుని మర్చిపోయే వారంగా ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క పనిని మర్చిపోయే వారంగా ఉంటున్నాం. ఈ లోకము, శరీరము, సాతాను మన యొక్క మనోనేత్రాలకు ఒక్కొక్కసారి దేవుని ఈ లోకాన్ని చూచినప్పుడు మనము వెనుకంజ వేసే వారంగా ఉంటూ ఉన్నామేమో. దేవుడు ఎప్పుడు చూసినా పరమ ప్రభు అయిన పరమ కుమ్మరి సార మీదనే పనిచేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. పని కలిగిన ప్రభువుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ ప్రభువు తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. ఆయన తన తండ్రి తనకు అప్పగించిన పని మన కొరకు ఈ లోకంలో చనిపోవడమే. మన కొరకు ఆయన తన రక్తాన్ని మొత్తాన్ని చిందించడమే. మరి ఆయన పనిని సంపూర్తిగా నెరవేర్చారు. మరి నా పనిని మనం ఈ లోకంలో నెరవేర్చగలుగుతూ ఉన్నామా? మన ఒక క్రైస్తవుని, ఒక విశ్వాసిని, ఇంకొక విశ్వాసి కాని, ఒక అన్యుడు గాని గమనించినప్పుడు, ఇక్కడ మనం చూసినట్లయితే ఇర్మియా ఆ కుమ్మరి వాని ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ కుమ్మరి వాణ్ణి గమనించినప్పుడు ఆ కుమ్మరి సార మీద పని చేస్తూ ఉన్నాడు. తన పనిని చేస్తూ ఉన్న కుమ్మరిగా, సోమరిగా లేడు, పని చేస్తూ ఉన్న కుమ్మరిగా చూస్తూ ఉన్నాం. మరి ఈ లోకంలో నీవు నేను జీవిస్తూ ఉన్నాం. మరి ఒక అన్యులు కానీ, ఒక విశ్వాసులు కానీ, ఒక క్రైస్తవులు కానీ మనల్ని దర్శించినప్పుడు, మనల్ని చూసినప్పుడు, మన యొక్క విశ్వాస జీవితాన్ని చూసినప్పుడు నీవు పని కలిగి ఉన్నావా లేదా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మిన ప్రతి ఒక్కరికి దేవుడు పనిచ్చాడు. అది ప్రార్థన అయినా, వాక్యం పంచడం అయినా, సేవ అయినా, సువార్త అయినా, అది పరిచర్య అయినా, చిన్న పనైనా పెద్ద పనైనా దేవుడు ప్రతి ఒక్కరికి పని ఇచ్చాడు. తన పనిని బట్టి ప్రతి వానికి జీతం ఇచ్చే దినం ఒక దినము రాబోతుంది. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం చూసినట్లయితే పని చేయుచున్న కుమ్మరిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ పని చేయుచున్న కుమ్మరిలో మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరమ కుమ్మరిని మనం ఒకసారి గమనించాము. అలాగే నిన్ను నన్ను ఆ కుమ్మరి ప్లేస్ లో మనం పెట్టుకున్నట్లయితే నీవు నేను పని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అనేక మందిని మార్చే పనిముట్లుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో ఉంది. ఇర్మియా కుమ్మరిని చూచినప్పుడు రెండవదిగా ఇర్మియా గమనించింది ఏంటంటే జిగట మన్ను ఆ కుమ్మరి వాని చేతిలో ఉన్నదంట. జిగట మన్ను కుమ్మరి వాని చేతిలో ఉంది. ఈ జిగట మన్ను ఎవరో మనందరికీ తెలుసు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే యెషయా 64:8 యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం జిగట మన్ను ఎవరు? మనమే ఆ జిగట మన్ను. కాబట్టి ఇర్మియా ఈ యొక్క కుమ్మరి వాణ్ణి చూసినప్పుడు ఆ కుమ్మరి వాని చేతిలో జిగట మన్నును చూశాడు. మరి నీవు నేను ఆయన చేతిలో ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. రెండోదిగా జిగట మన్ను ఆయన చేతిలో ఉంది. మరి నీవు ఆయన చేతిలో ఉన్నావా? రక్షణ పొందితే ఆయన చేతిలో ఉన్నట్లు, రక్షణ పొందకపోతే ఆయన చేతిలో ఉన్నట్లు కాదు. మరి ఆయన చేతిలో ఆ యొక్క జిగట మన్ను ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా జిగట మన్ను ఆయన చేతిలో ఉంది. నీవు నేను ఆయన చేతిలో ఉన్నాం. మనందరికీ తెలిసిన మాటే యెషయా 49:15లో మనం చూసినట్లయితే ఆయన అరచేతిలో మనం ఉన్నామని వాక్యము చెప్తూ ఉంది. యెషయా 49:15 వచనం. స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రభువారు ఈ జిగట మంటి దేహాలైన మనల్ని, ఈ మన్నుతో కలిసిపోయే మన జీవితాలను, ఎందుకు పనికిరాని మన్నును ఆయన తన చేతిలో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ ప్రభు వారి చేతిలో ఉండడానికి
నీవు నేను ఇష్టపడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆ చేతిలో ఉంటే క్షేమము, ప్రభు చేతిలో ఉంటే ఆశీర్వాదము, ఆయన చేతిలో ఉంటే మనకు దీవెన. ఆయన అరచేతిలో నుండి చెక్కుకున్నాడంట మనల్ని. మన యొక్క అరచేతి యొక్క గీతలు మనము ఎంత కడిగినా ఎంత చేసినా అరచేతి గీతలు అనేవి అవి మనం చనిపోయేంత వరకు మన అరచేతులకే ఉంటాయి. మరి ఈ గీతలు తొలగిపోనప్పుడు మరి ఈ అరచేతిలో నిన్ను నన్ను చెక్కుకున్నాడంట ప్రభు వారు. మరి అరచేతిలో చెక్కుకున్న ప్రభు వారి చేతిలో నీ ఉంటే ఎంత ఆశీర్వాదం. ఆ ప్రభు వారు మరణము వరకు మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన చేతిలో ఉంటే మనల్ని ఆశీర్వాదం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన చేతిలో నుండి మనల్ని ఎవరు అపహింపలేరు. మరి ఆయన చేతిలో ఉంటే మనల్ని ఎవరు అపహింపలేరని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. మరి ఒకసారి వింటున్న మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే మరి ఆ కుమ్మరి వాని చేతిలో నీవు ఉన్నావా లేదా అన్నది మనల్ని మనమే పరీక్షించుకోవాలి. ఆ ప్రభు వారి చేతిలో అరచేతిలో నువ్వు చెక్కబడ్డావా లేదా? ఆ ప్రభు వారి రక్షణను రుచి చూచావా లేదా? ఆ పరమ కుమ్మరి రక్షణ ఇయడానికే ఆ పని మీదే ఈ లోకానికి వచ్చాడు. మనం మొదటి విషయంలో చూసుకున్నాం. ఆ ప్రభు వారు తన తండ్రి అప్పగించిన పని రక్షణ, మన కొరకు ప్రాణ విమోచన, తన రక్తాన్ని చిందించుట, ఆ పని మీదే ఈ లోకానికి వచ్చి ఆ ప్రభు వారు సంపూర్తి చేశారు. మరి ప్రభు పని సంపూర్తి చేశాడు. మరి నీవు నేను ఆ రక్తంలో కడగబడ్డాము. ఇంకా ఎవరైనా ఆ రక్తంలో కడగబడకపోతే, ఆయన అరచేతుల్లో చెక్కబడకపోతే దేవుడు ఇదే అనుకూల సమయం అని చెప్తూ ఉన్నాడు. ఆయన అరచేతుల్లో చెక్కుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ప్రభు వారిని ఆ సిలువలో అరచేతులకు మేకులు కొట్టారు. అరచేతుల్లో మేకులు కొట్టినప్పుడు చేయి మొత్తము రక్తంతో నిండిపోయింది. మరి ఆ అరచేతిలో నీ ఉంటే ఎంత క్షేమము, ఆ రక్త ప్రోక్షణలో నీ ఉంటే ఎంత క్షేమమో కదా. మనకి ఈ లోకంలో జీవిస్తున్న మనము పాపముతో నిండిపోతున్న లోకంలో జీవిస్తూ ఉన్నాం. నశించిపోయే లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఎంతో భయంకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవులకు శ్రమలు, క్రైస్తవులకు హింసలు, క్రైస్తవత్వాన్ని ఆపివేస్తున్న రోజుల్లో, ఎంతో శ్రమల దినాల్లో నీవు నేను జీవిస్తూ ఉన్నాం కదా. ప్రార్థన జీవితంలో మనం ఎంత మరి రక్షణ కలిగి ఉన్నామా? నిజంగా ఆయన చేతిలో ఉంటే క్షేమం, నిజంగా ఆయన చేతిలో ఉంటే మనకు రక్షణ. ఆయన చేతిలో నుండి మనల్ని ఎవరూ అపహరింపలేరు. ఒకవేళ మనము ఆ సువార్తలను చూస్తాం కదా, శరీరం కాల్చివేసే ఈ శరీరాన్ని భయపడకాకండి, కానీ ఆత్మను శరీరాన్ని రెండిటిని నరకంలో పడవేసే దేవునికి భయపడమని లేఖనం చెప్తుంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎక్కువ శరీరానికే మనము భయపడుతూ ఉంటాం. ఈ శరీరానికి ఏమవుతుందో, ఈ శరీరము ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఏదైనా శ్రమ మనకు వస్తుందేమో, ఈ శరీరమును గురించిన ఆలోచనే మన జీవితాల్లో అనేక సార్లు ప్రతిబింబిస్తూ ఉండి దేవుని పనిని మనము నిర్లక్ష్య పెట్టే వారంగా ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రభువారు పని కలిగి ఉన్నాడు. తన మరణానికి తను అప్పగించుకున్నాడు. ఎక్కడా భయపడలేదు. తనను తానే అప్పగించుకున్నాడు. సిలువ వేయాల్సిన క్రీస్తుని నేనే, నన్నే పట్టుకోండి అని ఆ యొక్క రాను వారికి తనను తాను అప్పగించుకున్నాడు. మరి నీవు నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. మరి రెండవదిగా జిగట మన్ను ఆయన చేతిలో ఉండాలి. మరి ఆయన చేతిలో ఉంటేనే క్షేమము. మరి ఆయన చేతిలో నీవు ఉన్నావా? రక్షణ పొందావా? రక్షణ పొందకపోతే రక్షించబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అరచేతిలో చెక్కుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అలాగే మూడవదిగా మనం గమనించినట్లయితే కుమ్మరి చేయుచున్న కుండ వాని చేతిలో ఉంది. ఆయన ఏం చేస్తున్నాడు? జిగట మండుతో ఒక కుండను తయారు చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా కుండను తయారు చేస్తూ ఉన్నాడు. ఆ కుమ్మరి ఒక జిగట మన్నును తీసుకొని ఒక కుండను తయారు చేస్తూ ఉన్నాడు. మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే జిగట మన్ను అంటే మట్టి, మనందరం ఎరుగుదుము. ఒక మట్టి ముద్దను తీసుకొని ఇదిగో మట్టి ముద్ద అని మనం ఎవరికైనా ఇచ్చినట్లయితే అది ఎవరికి ప్రయోజనకరంగా ఉంటుంది? ఆ మట్టి ముద్దగానే ఉంటే దాని వలన ఎటువంటి ప్రయోజనము లేదు. అది ఆ మట్టి ముద్ద ఎప్పుడైతే కుమ్మరివాని చేతికి వస్తుందో అది ప్రయోజనకరమైన కుండగా
మార్చబడుతూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలుగా మనము ఈ లోకంలో మనము మన సొంతగా జీవించాలి అనుకుంటే అది నిష్ప్రయోజనము. పాపము లేకుండా జీవించాలి అనుకుంటే అది నిష్ప్రయోజనము. మనము ఒక మనిషిగా, ఒక మట్టి ముద్దగా ఈ లోకంలో దేవుడు నిర్మించాడు మనల్ని. ఇలాగే మేము ఉంటాము అంటే నీ వలన నా వలన ఎటువంటి ప్రయోజనము దేవునికి లేదు, సంఘానికి లేదు. కాబట్టి ఈ మట్టి ముద్ద ఆ ప్రభువారి చేతిలో పడాలి. ఈ మట్టి దేహము ఆ ప్రభువారి చేతిలో పడినప్పుడు దానిని ఆ ప్రభువారు ఒక ప్రయోజనకరమైన పాత్రగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ మట్టి ముద్దను ఒక ప్రయోజనకరమైన కుండగా చేయడానికి ఆ కుమ్మరి తయారు చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు కుండ ఎంత ప్రయోజనకరమైనదో, ఒక కూజ ఎంత ప్రయోజనకరమైనదో, ఒక మనీ దాచిపెట్టుకునే డిప్పి ఒక ఒక మట్టితో చేసింది ఎంత ప్రయోజనకరమైనదో. కొంతమంది అన్నాన్ని వండుకుంటారు మట్టి గిన్నెల్లో. కాబట్టి అది తయారు చేయబడిన తరువాత మాత్రమే అది అనేక విధాలుగా ప్రయోజనకరంగా మారుతుంది. ఆ కుమ్మరివాడు తన ఆలోచనను బట్టి ఆ యొక్క మట్టి ముద్దను ఏ విధంగా మరలుస్తాడో, ఏ విధంగా మారుస్తాడో, అది కుండగా మారుస్తాడో, పూజగా మారుస్తాడో, ఒక డబ్బులు దాచిపెట్టుకునే మనీ ఆ బ్యాంకుగా మారుస్తాడో, మరి లేకపోతే ఒక అన్నం వండుకునే పాత్రగా సట్టెగా మారుస్తాడో తెలియదు మనకు. ఆయన ఆలోచన, ఆ కుమ్మరి వాని ఆలోచన, ఆయన ఏ ఆలోచనతో ఆ మట్టి ముద్దను తీసుకున్నప్పుడు తయారు చేస్తాడో అది దానికి మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది. నిన్ను నన్ను ఆ ప్రభు వారు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నిర్మించుకున్నాడంట. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు ప్రభు వారు. మరి ఆ మట్టి ముద్ద నీవు ఆ ప్రభు వారి చేతిలో ఉంటే ఆశీర్వాదం. నిన్ను ఒక ప్రయోజనకరమైన పాత్రగా ప్రభు వారు తీర్చిదిద్దుతాడు. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే వారు రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు రక్షణ పొందిన తరువాత మాత్రమే ప్రభువు కొరకు ప్రయోజనకరంగా మారగలుగుతావు. నువ్వు రక్షణ పొందిన తర్వాత మాత్రమే అనేక మందికి నువ్వు ఉపయోగకరంగా మారగలుగుతావు. లేకపోతే అప్పటి వరకు నీ జీవితము నిష్ప్రయోజనకరమైన జీవితమే. అప్పటి వరకు మన జీవితాలు ఈ లోకంలో నిష్ప్రయోజనమే. మన వల్ల దేవునికి ఎటువంటి అవసరం ఉండదు. ఎప్పుడైతే ఆ మట్టి ముద్ద దేవుని చేతిలో వేయబడుతుందో మనము ప్రయోజనకరంగా మార్చబడతాము. కాబట్టి ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు, నీవు నేను ఆయన చేతిలో ఉన్నాము. మనల్ని ఒక మట్టి ముద్దగా దేవుడు ఎన్నుకొని మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నన్ను ఒక పాత్రగా చేస్తే మిమ్మల్ని ఒక్కొక్క పాత్రగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. కొన్ని ఘనమైన పాత్రలకు ఉంటాయి, కొన్ని ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. కొన్ని గొప్పవారిలలో ఉంటాయి, కొన్ని చిన్న చిన్న పేదవారి ఉంటాయి. కొన్ని ధనవంతులు మాత్రమే కొనుక్కునే విధంగా ఉంటాయి. ప్రతి ఒక్క సామాన్యుడు కొనుక్కునే పాత్రలుగా కొన్ని పాత్రలు ఉంటాయి. కొన్ని పాత్రలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని పాత్రలు కొన్ని సమయాల్లోనే వాడుకునే విధంగా ఉంటాయి. మరి దేవుడు ఏ పాత్ర చేస్తాడో, ఏ పాత్రగా ఇష్టపడుతున్నాడు. కానీ దేవుడు అయితే నిన్ను కుండగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక పాత్రను చేయడానికి అయితే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కుమ్మరి వాడు ఒక పాత్రను తయారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు వారి చేతిలో ఉంటే నిన్ను కూడా నన్ను కూడా ఒక ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు చేసుకుంటాడు. మనకు తెలుసు కదా, మనము తప్పిపోయిన కుమారుడి జీవితంలో చూస్తాము. అలాగే మనం నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీలు దేవుని మాట వినక పడిపోయిన ప్రాకారాలు మనం గమనించినట్లయితే ఈ విధంగా మనం చూస్తూ ఉంటే ఆయన చేతిలో మనం ఉండి కుండగా చేయబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఆ కుండ ఏమైందంట? నాలుగవదిగా కుండ వాని చేతిలో విడిపోగా, నాలుగవది విడిపోయిన కుండగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి కుండ విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కుండను తయారు చేస్తూ ఉన్నప్పుడు అది చేతిలో విడిపోయింది. అది చేతిలోనే విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ప్రభు వారు ఆ రక్షణ పొందిన తర్వాత నిన్ను నన్ను తన చేతిలో చెక్కుకున్నాడు, తన స్వరూపంలో చేసుకున్నాడు, ఒక స్వరూపాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఒక కుండ తయారు చేయబడాలంటే, అది ఒక ఆకారానికి రావాలంటే
ఆ కుమ్మరి వాడు చేతులతో దాన్ని చక్కగా సరిచేస్తా ఉంటాడు. ఒక షేప్ రావాలంటే చక్కగా తన చేతులతో సరిచేస్తూ ఉంటాడు. మరి అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ కుండ ఏమైంది? విడిపోయింది. ఆ కుండ విడిపోయింది. మనము ఒక్కసారి లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే తప్పిపోయిన కుమారుని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ తప్పిపోయిన కుమారుడు చక్కగా తన తండ్రి మంచి ధనవంతుడు. తన తండ్రి చాలా ఆస్తి గలవాడు. తన తండ్రి దగ్గర ఒక మంచి సోఫిస్టికేటెడ్ లైఫ్ ఉంది. తన అన్నకు తనకు కావలసినంత ఆహారం దొరుకుతుంది. చక్కని నీడ అంటే మంచి ఇల్లు ఉంది. మంచి ఆహారం ఉంది. మంచిగా పనివారు ఉన్నారు పనిచేయడానికి. తనకు నచ్చిన ఆహారము తినే యొక్క అధికారము ఆ చిన్న తప్పిపోయిన కుమారునికి ఉంది. ఆ చిన్న కుమారునికి ఉంది. అన్ని అధికారాలు తన తండ్రి గృహంలో ఉన్నాయి. తన తండ్రి ఒక తండ్రి ఎవరి కొరకు ఆస్తిని సంపాదిస్తాడు? తన బిడ్డల కోసమే కదా, తన కుమారుల కోసమే కదా. మరి ఆ యొక్క తప్పిపోయిన కుమారుని సందేశంలో కూడా ఆ యొక్క తండ్రి తన ఇద్దరు కుమారులకు ఆస్తిని సమకూరుస్తూ ఉన్నాడు. ఆ తండ్రి ఆ యొక్క కుమారులకు ఎంత చక్కగా వారి యొక్క భవిష్యత్తుకు ఎంత చక్కగా ఆస్తిని సమకూరుస్తూ ఉన్నాడో. కానీ ఆ చిన్న కుమారుడు తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తండ్రి చేతిలో, ఆ తండ్రి ఇంటిలో భద్రముగా ఉండవలసిన చిన్న కుమారుడు ఇంటి నుంచి, తండ్రి నుంచి విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ప్రభు ఆ యొక్క కుమ్మరి కుండను చేస్తూ ఉండగా అది చక్కగా ఒక రూపంలోకి తెస్తూ ఉండగా అది విడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తన తండ్రి ఇంటిలో ఎంతో చక్కని ఆహారము, ఎంతో చక్కని లైఫ్, మంచి మంచి జీవితం ఉండగా ఒక తప్పుడు నిర్ణయంతో తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. తండ్రి ప్రేమ నుంచి విడిపోయాడు. తండ్రి ఇంటి నుంచి విడిపోయాడు. తండ్రి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంతో దుర్వ్యాపారం చేశాడు. వేశ్యలతో ఉన్నాడు. ఈ లోకానుసారమైన జీవితం జీవించాడు. చివరికి ఏమైంది? మనందరం ఎరుగుదుము. పందుల పొట్టును తినవలసి వచ్చింది. పందులతో పడుకోవాల్సి వచ్చింది. ఇంటి లోపల చక్కగా పడుకోవలసిన వాడు పందులతో పడుకోవాల్సి వచ్చింది. శ్రేష్టమైన ఆహారాన్ని తండ్రి భోజనపు బల్ల దగ్గర తినవలసిన యొక్క చిన్న కుమారుడు పందులతో తినవలసి వచ్చింది. పందులు తినే పొట్టును నింపుకున్నాడంట. ఆకలిని, భోజనాన్ని తిన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అది తనకై తాను చేసుకున్న తప్పిదం. ఆ తప్పిపోయిన కుమారుడు ఆస్తిని చూసి ఎంతో చక్కగా మంచి లైఫ్ నాకు బయట ఉంటుంది, తండ్రి ఇంటికంటే మంచి లైఫ్ ఉంటుంది అనుకొని తండ్రి నుంచి విడిపోయాడు. విడిపోయి ఎంతో నష్టాన్ని తెచ్చుకున్నట్లుగా చూస్తున్నాం. మంచి శ్రేష్టమైన ఆహారాన్ని కోల్పోయాడు. తండ్రి ప్రేమను కోల్పోయాడు. గృహాన్ని కోల్పోయాడు. విడిపోయిన తర్వాత అన్ని నష్టమే ఆ తప్పిపోయిన కుమారుని జీవితంలో వచ్చినాయి. చక్కగా ఆయనకు పరిచర్య చేసే పనివారు ఉన్నారు. కానీ ఇక్కడ పందులతో సహవాసంలో ఉన్నాడు. మరి మనం చూసినట్లయితే ఈ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క జీవితం ఎంతో సాదృశ్యంగా మనకు, విశ్వాసులమైన మనకు మనం ఎంతో సాదృశ్యంగా చూసుకొనవచ్చు. ఆ ప్రభు వారి ప్రేమను రుచి చూడవలసిన మనము, ఆ ప్రభు వారి అరచేతిలో చెక్కబడిన మనము, ఆ ప్రభు వారి ఇచ్చే శ్రేష్టమైన బహుమతులను పొందవలసిన మనము, ఆ ప్రభు వారు ఇచ్చే శ్రేష్టమైన ఫలములను మనం పొందవలసి ఉండగా మనకి బయట లోకము ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంది. లోకంలో ఉండే బయట మనుషులు ఎంతో చక్కగా జీవిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. మనకంటే వారే చక్కగా ఉన్నారు అన్నట్లుగా మన జీవితాలు ఒక్కొక్కసారి మనకంటే వారే బాగున్నారు అన్నట్లుగా ఒక్కొక్కసారి విశ్వాసులమైన మనం కూడా తప్పుడు నిర్ణయాలతో ఒక తప్పు ద్రోవ పట్టి తండ్రి చేతిని విడిచే వారంగా మనం ఉంటూ ఉన్నాం. దాని ద్వారా మనకు మనమే నష్టాన్ని చేకూర్చుకుంటామని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును
ద్వేషించుచున్నది. ఇక్కడ మనం చూసినట్లయితే మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. ఈ మాట మనం గమనించినట్లయితే మనం ఎవరుమంట? మనం లోక సంబంధులం కాదు అని ప్రభువారే చెప్తూ ఉన్నాడు. లోకంలో లోకంని ఎవరు స్నేహిస్తారు? లోకంని ఎవరు స్నేహిస్తారని ఇక్కడ ఉంది. లోక సంబంధులు లోకాన్ని స్నేహిస్తారు. మనం ఈ వచనాన్ని క్షుణ్ణంగా చూసినట్టయితే లోక సంబంధులు లోకాన్ని ప్రేమిస్తారు. కానీ ప్రభు ఏమంటున్నారు? మీరు లోక సంబంధులు కారు అంటున్నాడు. అలాగే రెండోది ఏం చెప్పాడు? మిమ్మును నేను లోకంలో నుండి ప్రత్యేకించాను. లోకంలో నుండి ఏర్పరచుకున్నాడంట ప్రభు వారు మనల్ని. మనం చూస్తాం కదా, మనల్ని ఏమి దేవదూతల్లాగా నిర్మించలేదు, మన ఏం మహిమ దేహాలతో ఉంచలేదు, మనమేం పైనుండి ఆకాశం నుండి దిగి వచ్చిన వారం కాదు. మనం పవిత్రంగా జీవించడానికి, మనం పరిశుద్ధంగా ఉండటానికి ఈ దేవుడు మనకు మహిమ దేహాలు ఇవ్వలేదు, కానీ లోకంలో నుండే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము లోక సంబంధులం కాదు, కానీ లోకంలో నుండే ఏర్పరచబడ్డాం. మనం లోక సంబంధులం కాదు, కానీ లోకంలో నుండే మనల్ని దేవుడు రక్షించాడు. అంటే మనం చూసినట్లయితే ఒక పడవ సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆ పడవ సముద్రం పైన వెళ్తున్నంత సేపు అది క్షేమంగా ఉంటుంది, దరికి చేరుతుంది. ఎప్పుడైతే నీరు సముద్రంలోకి వస్తుందో అప్పుడు వరకు నీటి వలన ప్రయోజనం పొందిన ఆ నావ ఆ నీళ్ల వల్లనే మునిగిపోతుంది. కాబట్టి మనం కూడా అంతే, లోకం అనే సంద్రంలో ఉన్నాం. లోకం అనే ఒక ఈ సముద్రంలో మనం జీవిస్తూ ఉన్నాము. లోకంలో మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. లోకం అనే ఒక సముద్రంలో నడవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని లోకంలో నుండే ఏర్పరిచాడు. కానీ మనం లోక సంబంధులం కాదంట. మరి మన స్నేహం ఎవరితో ఉంది? ఇక్కడ తప్పిపోయిన కుమారుని చూస్తే తండ్రి ప్రేమ కంటే, సహోదరుని ప్రేమ కంటే, ఆ యొక్క పనివారు చూపించే ఒక ప్రేమ కంటే, ఆ కుటుంబంలో ఉండే ప్రేమ కంటే తన స్నేహితుల ప్రేమ, స్త్రీల ప్రేమ, లోకపు ప్రేమ ఎక్కువగా కనిపించింది తప్పిపోయిన కుమారునికి. ఈ ప్రేమ కంటే ఆ ప్రేమ ఎంతో ఎక్కువగా కనిపించింది ఆయన కళ్ళకు. మరి మన కళ్ళకు ఏ విధంగా ఉంది? ప్రభు ప్రేమ కనిపిస్తూ ఉందా? ఆయన సిలువలో పెట్టిన ఆ ప్రేమ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉందా? ఆ ప్రేమను మనము తలపోసుకుంటూ ఉంటే మనం ఎప్పటికీ లోకంలోకి మరలా వెళ్ళలేము. ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమను రుచి చూసినా కూడా బయట ప్రేమకు అలవాటు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల నష్టాన్ని తెచ్చుకున్నాడు. మరలా తన తండ్రి జ్ఞాపకం వచ్చినప్పుడు, మరలా తన తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చిందంట ఆ చిన్న కుమారునికి. మరలా తన తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చినప్పుడు మనం చూసినట్లయితే కొత్త వస్త్రాలు, కొత్త వస్త్రాలు, పాత వస్త్రాలు తీసివేశాడు, కొత్త వస్త్రాలు ఇచ్చాడు, తైలంతో అభిషేకించాడు. ఈయన తప్పిపోయిన కుమారుడు మరలా దొరికాను అని తండ్రి సంతోషపడుతూ ఉన్నాడు. అతని కోసము పరిగెత్తుకుంటా వెళ్ళి అతని మెడ మీద పడి కౌగిలించుకున్నాడంట, ముద్దాడాడంట ఆ యొక్క తండ్రి. మరి మనము తప్పిపోయిన కుమారుని సాదృశ్యంగా తీసుకున్నట్లయితే ఇక్కడ నాలుగోదిగా మనం గమనించినట్లయితే విడిపోయిన కుండను చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు ఎంతో సాదృశ్యంగా ఉన్నాడు విడిపోయిన కుండకు. మరి కాబట్టి నా జీవితం ఎలా ఉంది? ఆ ప్రభువారు ఒక పని మీద ఈ లోకానికి వచ్చాడు, రక్షణ కార్యాన్ని జరిగించడానికి వచ్చాడు. ఆ రక్షణ కార్యం ద్వారా మరి ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ అరచేతిలో చెక్కుకున్న ప్రభువు నిన్ను ఒక స్వరూపంగా, ఒక రూపంగా, ఒక ఈ లోకంలో ఒక ప్రయోజనకరమైన పాత్రగా చేయాలని ఆ ప్రభు వారు ఇష్టపడుతూ ఉండగా, ఎంతో ప్రయోజనకరంగా ఈ లోకానికి నిన్ను ఇవ్వాలని ఇష్టపడుతూ ఉండగా, నీవు నేను ఆయన చేతిలో నుంచి విడిపోవాలని ఇష్టపడుతూ ఉంటే ఆ ప్రేమను, ఆ ప్రభు ప్రేమను మర్చిపోయి మనం ఈ లోకమే బాగుంది అని విడిపోవాలని ఇష్టపడుతూ ఉంటే మనము ఒక్కసారి మనల్ని మనం సరి చేసుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ విడిపోయిన కుండను మరలా ఏం చేశాడంటే ఐదోదిగా మనం గమనించినట్లయితే మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసను అని చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఆ ప్రభువారు నిన్ను నూతనంగా నిర్మించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ యొక్క జీవితాన్ని నూతనంగా నిర్మించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు ఆ యొక్క తండ్రి ఆ పాత వస్త్రాలు తీసివేసేశాడు. మంచి తైలంతో తన తలను నింపాడు. మంచి ప్రశస్త వస్త్రాలు ఇచ్చాడు. మరి మంచి భోజనాన్ని అతనికి సిద్ధపరిచాడు మునుపటి కంటే. ఎందుకంటే తన ఇంటిలో రోజు తినే ఆహారం కాదు, కానీ ఆ తప్పిపోయిన కుమారుడు దొరికిన రోజు శ్రేష్టమైన ఆహారం వండినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి అతని స్థితి గతిని దేవుడు ఆ యొక్క కుమారుడు ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డాడో, తన తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చిందో ఆ తండ్రి ప్రేమించాడు. తన తండ్రి ప్రేమ మరలా గుర్తుకొచ్చింది. ఆ తండ్రి ప్రేమలో ఎటువంటి మార్పు లేదు, కానీ కుమారుడు చూసే ఉద్దేశంలోనే మార్పు ఉంది. మనం అనుకుంటాం కదా, దేవుడు ఒక్కొక్కసారి నన్ను విడిచిపెట్టాడేమో అనిపిస్తూ ఉంది. ఒక్కొక్క శ్రమ వచ్చినప్పుడు దేవుడు నా ప్రార్థన వినట్లేదా అనిపిస్తూ ఉంది. ఒక్కొక్క శ్రమలో, ఒక్కొక్క బాధలో, ఒక్కొక్క ఇబ్బందుల్లో మనము ఒక్కొక్కసారి విశ్వాసులుగా మనం అనుకుంటాం, దేవుడు ఉన్నాడా, దేవుడు ప్రార్థన వింటున్నాడా, దేవుడు మన సమస్యను తీర్చట్లేదేంటి, మన అనారోగ్య సమస్య బాగుపడట్లేదేంటి, మన కుటుంబ సమస్యలు మనకు బాగుపడట్లేదేంటి అని అనేక సార్లు మనము ప్రశ్నించుకుంటూ ఉంటాము. కానీ ఆ ప్రభు ప్రేమ మారని ప్రేమ. ఆ ప్రభువు మునుపు ఎలా అయితే నిన్ను ప్రేమించాడో, ఆయన ప్రేమ అగాపే ప్రేమ, ఎక్కడా తగ్గని ప్రేమ. మన ప్రేమలోనే లోపం ఉంటుంది, మన విశ్వాసంలోనే లోపం ఉంటుంది, మన నమ్మకంలోనే లోపం ఉంటుంది. ఆ ప్రభు వారిని నమ్మే విషయంలోనే మనం అనేక సార్లు మన అవిశ్వాసులంగా మారిపోతూ ఉన్నాం. ప్రభు చుట్టూ ఉన్న శిష్యులే ఆయన్ని ఒక్కొక్కసారి ఆ యొక్క తుఫాను చెలరేగినప్పుడు ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అన్నాడు, అవిశ్వాసులారా అన్నాడు, విశ్వాసము లేని వారులారా అన్నాడు, మూర్ఖతరమా అన్నాడు. మనం చేసినట్లయితే ప్రభువుతో 33.5 సంవత్సరాలు తిరిగిన శిష్యులు ఎంత అవిశ్వాసం చూపించారో. పేతురు ఒకానొక సందర్భంలో దేవుడితో నడిచిన పేతురు గాలి వానను విశ్వాసంతో కాకుండా అవిశ్వాసం ఎప్పుడైతే తన హృదయంలో వచ్చిందో అతను పడిపోసాగాడు. మనం గమనించినట్లయితే ప్రభు కార్యంలో ఎటువంటి మార్పు ఉండదు, ప్రభు ప్రేమలో ఎటువంటి మార్పు ఉండదు. ప్రభు నిన్ను అరచేతిలో చెక్కున్నాడు. ఆయన చక్కని రూపం ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఒక ప్రయోజనకరమైన పాత్రగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ప్రయోజనకరమైన పాత్ర చక్కగా వాడబడాలని దేవుని ఆశ. అందుకనే దేవుడు తయారు చేస్తూ ఉండగా ఇహలోక ఆశల వలన, ఈ లోకంలో ఉండే వాటి వలన మనం ఆశపడి మన జీవితాలలో మనకు మనమే ఒక్కొక్కసారి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం, విడిపోతూ ఉన్నాం. విడిపోయిన కుండను ఐదోదిగా మనం గమనించినట్లయితే తను ఏం చేస్తున్నాడు? తన యుక్తి కలిగిన తనకి యుక్తమైనట్లు అంటే తనకి ఇష్టము వచ్చినట్లు ఇష్టమైన పాత్రగా చేసుకున్నాడు. చివరగా శ్రేష్టమైన కుండగా ఆ యొక్క కుమ్మరి చివరిగా చూసినట్లయితే శ్రేష్టమైన కుండగా ఆ యొక్క మట్టి ముద్దను చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ విడిపోయిన తర్వాత మరలా తీసుకున్నాడు దాన్ని, వేరొక దాన్ని తీసుకోలేదు, మరలా మట్టి ముద్దనే తీసుకొని మంచి ప్రయోజనకరమైన మరొక కుండను తయారు చేశాడు. మరి ప్రభు వారిని నమ్ముకున్న మనము, రక్షించబడిన మనము, విశ్వాస జీవితంలో ప్రయాణిస్తున్న మనము మొదటిగా ఆయన రక్షణను చూడాలి. ఆ ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక పని కలిగి ఉన్నాడు ఆ కుమ్మరి. ఆ పని ఏంటి అంటే నిన్ను నన్ను రక్షించడమే. సమస్త మానవాళి కోసం ఆయన ప్రాణ విమోచన ధనం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆ తండ్రి తనకు అప్పగించిన పనిని ఈ లోకంలో ఆ పరమ కుమ్మరి నెరవేర్చాడు. ఆ పరమ కుమ్మరి ఎప్పుడైతే ఆయన రక్తంలో నీవు కడగబడతావో ఆయన అరచేతులలో నిన్ను చెక్కుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అరచేతిలో ఉంటే నీకు క్షేమము, ప్రయోజనకరము. దాని నుండి ఎవరు నిన్ను అపహరింపలేడు. మూడోదిగా మనం గమనించినట్లయితే ఆయన తన చేతిలో ఉన్న జిగట మన్నుతో ఒక కుండను చేయడానికి ఇష్టపడ్డాడు. మరి నిన్ను నన్ను రక్షించబడిన తర్వాత ఒక ప్రయోజనకరమైన పాత్రలుగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నాలుగోదిగా చూసినట్లయితే చేస్తూ ఉంటున్నప్పుడు ఆ కుమ్మరి పని చేస్తూ ఉన్నప్పుడు ఆ కుండ విడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి మన విశ్వాస జీవితంలో
మన క్రైస్తవ జీవితంలో మన రక్షించబడిన దినం నుంచి వినపడలేదమ్మా. ఓకే, వినపడుతుందమ్మా, చెప్పు. మనం రక్షించబడిన దినం నుంచి ఈ దినం వరకు మరి మన విశ్వాస ప్రయాణం ఎలా ఉంది? ఆ ప్రభువారి చేతిలో ఉన్న నీవు విడిపోతూ ఉన్నావా? ప్రభువారితో కట్టబడుతూ ఉన్నావా? శ్రేష్టమైన కుండగా చేయబడుతూ ఉన్నావా? ఇప్పుడు ఒక కుండను తయారు చేసేటప్పుడు ఆ యొక్క కుమ్మరివాడు దాన్ని ఒక చక్కగా తడుతూ ఉంటాడు. ఒక రూపానికి తీసుకొని వచ్చినప్పుడు దానిలో ఉన్న నొప్పులు, దానిలో ఉన్నవన్నీ చక్కగా చేస్తూ ఉంటాడు. మరి ఒక విశ్వాసిగా నీవు నేను ఒక శ్రేష్టమైన మరి ఒక కుండను దేవుడు చేయాలి అంటే శ్రమల గుండా మనం వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఈ లోకంలో విశ్వాసికి శ్రమ తప్పక కలుగును. మరి ఈ విశ్వాసికి శ్రమ లేకపోతే విశ్వాసి మంచి స్వరూపంలోకి రాలేడు. ఒక మంచి కుండ మంచి రూపంలోకి రావాలంటే దానిలో ఎన్నో ఆ కుమ్మరివాడు నొక్కుతూ ఉంటాడు, తడుతూ ఉంటాడు. మరి ఒక విశ్వాస జీవితంలో, ఒక క్రైస్తవ ప్రయాణంలో నీవు నేను రక్షించబడిన తర్వాత ఈ లోకంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు విశ్వాస జీవితం అనేది ఎంతో ఈజీ లైఫ్ అయితే కాదు. దేవుని నమ్ముకున్న తర్వాత మన జీవితం ఎంతో కష్టాల గుండా వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. శ్రమల గుండా ఒక్కొక్కసారి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాడు. హింసల గుండా వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అటువంటి సందర్భాలలో నీవు అరచేతిలో చెక్కబడితే మరి అది క్షేమం కదా మనకి. నువ్వు ఎంత కష్టం వచ్చినా శోధింప నేరని కష్టాలైతే దేవుడు మనకు తీసుకురాడు, కానీ శోధించే కష్టాల్లో, పరీక్షలలో మనం నెగ్గగలుగుతూ ఉన్నామా? ఆయన చేతిలో కుండ చేయబడుతూ ఉన్నప్పుడు అది ప్రయోజనకరంగా మారుతూ ఉంది. ఒక కుండను ఒక కుమ్మరివాడు తయారు చేసినప్పుడు దానికి ఒక వెల ఉంటుంది, దానికి ఒక వెల ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే ఆ ఆ యొక్క కుండ కొనుక్కున్న తర్వాత అది ప్రయోజనకరంగా ఉంటేనే ఆ కుండ వలన ఆ కుండ ప్రయోజనకరంగా మారితేనే ఆ యొక్క కొనుక్కున్న వాడు సంతోషపడతాడు. మరి అది మనం గమనించినట్లయితే ఆ ప్రభు వారి చేతిలో చేయబడిన నీవు, ఆ ప్రభు వారి చేతిలో నిర్మించబడుతున్న నీవు, ఆ ప్రభు వారి చేతిలో శ్రేష్టమైన కుండగా నిర్మించబడుతున్న నీవు శ్రమల గుండా వెళ్తూ ఉండగా, పరీక్షల గుండా వెళ్తూ ఉండగా శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు నేను ఈ లోకానికి ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే ఒక ఒక కుండ, మరి ఇప్పుడు మనం చూస్తాం ఇది వేసవి కాలం. ఈ యొక్క ఎండాకాలంలో అనేక చలివేంద్రాలు మనం చూస్తూ ఉంటాం. ఆ చలివేంద్రాల్లో ఏం చేస్తారు? కుండల్లో నీళ్లు పోసి పెడతారు. పెట్టినప్పుడు ఆ నీళ్ళు ఏమవుతాయి? చల్లగా చల్లగా అవుతాయి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎలా అయితే చల్లగా ఉంటాయో ఆ చలివేంద్రం ఆ కుండల్లో నీళ్లు పోసినప్పుడు చల్లటి నీళ్లు అవి తాగిన వారు ఎంతో సంతోషిస్తా ఉంటారు. అవి తాగిన వారు వారి యొక్క దాహాన్ని తీర్చుకుంటారు. మరి నీవు నేను ఈ లోకానికి మరి ఎలా ఉంటూ ఉన్నాం? ఒక పాత్ర ప్రయోజనకరంగా ఉంటే ఆ కొనుక్కున్న వాడు ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. మరి దేవుడు వెల ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ కుమ్మరివాడు ఒక ద్రవ్యంతో కొనుక్కోవచ్చు ఒక కుండని, గాని ఆ ప్రభువారు నిన్ను నన్ను తన రక్తంతో కొనుక్కున్నాడు, వెల ఇచ్చి కొనుక్కున్నాడు. ఎంత శ్రేష్టమైన వెల ఇచ్చాడంటే తన ప్రాణాన్నే వెలగా ఇచ్చేశాడు ఆయన. ఆ ప్రాణాన్నే వెలగా ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నప్పుడు మరి నీవు నేను ఆ ప్రభు వారికి ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉండగా, ఆ ప్రభు వారి పని చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉండగా, ఈ పాత్రలమైన మనము ఎందు నిమిత్తం దేవుడు నిన్ను రక్షించుకున్నాడో, ఎందు నిమిత్తం దేవుడి లోకంలో నిన్ను ప్రయోజనకరంగా ఉంచాడో ఆ పనిని నువ్వు చేయకపోతే ఆ పరమ తండ్రి సంతోషిస్తాడా? ఒక కుమ్మరివాడు పాత్రను చేసినప్పుడు ఆ పాత్ర దాని వల్ల ప్రయోజనం లేకపోతే కుమ్మరివాడు ఎంతగా బాధపడతాడు కదా. ఆ కుండలో నీళ్లు పోసినప్పుడు మనం కుండను కొనుక్కొని కుండలో నీళ్లు పోసినప్పుడు కుండ ఒక్కొక్కసారి బద్దలవుతుంది, వాటర్ అంతా పోతాయి. కొనుక్కున్న వెంటనే ఆ కుండ పనికి రాకపోతే ఎంత బాధపడతాం. అలా రెండోది, ఆ కుండను తెచ్చుకొని నీళ్లు పోసినప్పుడు కుండలో నీళ్లు చల్లగా అవ్వకపోతే కుండ వల్ల ప్రయోజనం ఏముంది కదా. మనం స్టీల్ బిందెల్లో మామూలుగా అయినా పోసుకుంటాం,
మరి కుండ దానికి ఒక ప్రయోజనం ఉంది, అది చల్లదనాన్ని ఇవ్వాలి. ఆ మట్టి కుండ శ్రేష్టంగా జాగ్రత్తగా పెట్టాలి. అలాగే జాగ్రత్తగా పెట్టబడిన కుండ అది చల్లదనాన్ని ఇవ్వాలి. కొన్ని ప్రయోజనాలు ఆ కుండ వల్ల ఉంటాయి. ఆ కుండ ఆ ప్రయోజనాలను ఇయ్యకపోతే ఆ కుమ్మరి చేసిన వాడు, కొనుక్కున్నవాడు ఎంతో బాధపడతాడు, ఎంతో నష్టపోయాను అనుకుంటాడు. మరి ఈ లోకంలో ఎంతో మంది మనుషులు ఉన్నారు. ఈ లోకంలో అనేక మతాల వారు ఉన్నారు, అనేక మతాల వారు ఉన్నారు. మరి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఆ లోకంలో నుండే మనల్ని వేరు చేశాడు. దేవుడు వారికి లేని రక్షణ నీకు నాకు ఇచ్చాడు. దేవుడు తన చేతిలో నిర్మించుకున్నాడు నిన్ను. ఆయన వెల ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ వెల ఏదో మామూలుగా డబ్బులు ఇచ్చి కొనుక్కునే వెల కాదు, కానీ ఆయన రక్తాన్నే వెలగా ఇచ్చాడు. ఆయన రక్తాన్నే ప్రాణధనంగా ఇచ్చాడు. మరి అంతగా వెల ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. మరి ఈ కుండ, ఈ పాత్ర ఒక ప్రయోజనం కొరకు చేయబడిన పాత్ర, దేవుని కొరకు నేను ప్రయోజనకరంగా లేకపోతే, దేవుని కొరకు నేను ఉపయోగకరంగా లేకపోతే దేవుడు ఎంతగా బాధపడుతూ ఉంటాడు కదా. మనం అలాగే తర్వాత వచనాల్లో చదివాం కదా. 7వ వచనం, దాని పెళ్లగింతుననియు విరగగొట్టుదననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చేయడం మానిన ఎడల నేను వారిని చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. 9వ వచనం, మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును అని ప్రభు వారు చెప్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని కట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు మనల్ని నాటాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక పాత్రగా ప్రయోజనకరంగా ఉండాలి అని నిన్ను నన్ను కొనుక్కుంటే, నీవు నేను ఆ పని చేయకపోతే, మనం ఈ లోకంలో పని కలిగి లేకపోతే, రక్షించబడిన నీవు నేను పని కలిగి లేకపోతే, సార మీద లేకపోతే, మరి ఆయన కొరకు మనం పని చేయకపోతే దేవుడు ఏమంటున్నాడు, వారికి చేయాలి అనుకున్న మేలు గూర్చి నేను సంతాపపడుదును అంటూ ఉన్నాడు. దేవుడు నీకు మేలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నీకు శ్రేష్టమైన బహుమతులు ప్రయోజనకరంగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటే, దేవుడు కట్టతూ నాడుతూ ఉండాలని ఇష్టపడుతూ ఉంటే, మనము ప్రయోజనకరంగా లేకపోతే, ఒకవేళ దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, మిమ్మల్ని ప్రయోజనకరంగా ఉంచుతానని, మీకు మేలు చేస్తానని. కానీ మనము ఆయన చెప్పిన మాటలను, మనము ఆజ్ఞలను మీరినట్లయితే మరి ఆయన వాగ్దానాన్ని బట్టి సంతాపపడతాడంట. ఆయన ప్రభు అయితే వాగ్దానం చేశాడు, నేను మీకు మేలు చేస్తానని. ప్రభు అయితే వాగ్దానం చేశాడు, మిమ్మల్ని నేను ప్రయోజనకరంగా ఉంచుతానని. ప్రభు అయితే వాగ్దానం చేశాడు, మిమ్మల్ని నేను లోకానికి వెలుగుగా ఉంచుతానని. ప్రభు అయితే వాగ్దానం చేశాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని. ప్రభు అయితే వాగ్దానం చేశాడు, మీరు లోకానికి జ్యోతులు అని. మరి ప్రభు అనేక వాగ్దానాలు, అనేక మేలులు మనకి ఇచ్చాడు. అవి మనం చేసే క్రియలు వల్ల, మనం ఆయన ఆజ్ఞలను పాటించకపోయినట్లయితే ఆ మేలును గూర్చి ఆయన సంతాపపడేవాడిగా ఉంటున్నాడని మనం గమనిస్తూ ఉన్నాం. ఒక్కసారి మనము దీనికి సాదృశ్యంగా మనము ఒనేసిము జీవితాన్ని మనం చూసినట్లయితే, ఒనేసిము జీవితంలో ఏమనుంది? పౌలు ఏమన్నాడు అతని గురించిన సాక్ష్యంలో? అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే, కానీ ఇప్పుడు నాకును నీకును ప్రయోజనకరమైన వాడని చెప్తూ ఉన్నాడు ఒనేసిమును గురించిన సాక్ష్యం. ఆ యవనుడైన ఒనేసిము మందిరంలోనే ఉన్నాడు, ఫిలిప్ ఇంట్లోనే ఫిలోమోని ఇంట్లోనే ఉన్నాడు, ఒక సంఘంలో ఉన్నాడు. ఒనేసిము యవన బిడ్డగా ఉన్నాడు, ఆ సంఘంలోనే ఉంటూ ఉన్నాడు, సంఘంలో పనులు చేస్తూ ఉన్నాడు. తన యజమానికి నమ్మకంగా లేడు, పారిపోయాడు. ఒక శ్రేష్టమైన ఇంట్లో ఉండవలసిన వాడు, సంఘంలో ఉండవలసిన వాడు పారిపోయాడు, తప్పు చేశాడు. దేవుడు మరలా అతన్ని పట్టుకున్నాడు.
జైలులో పౌలు ద్వారా మరలా ఒనేసిమును పట్టుకున్నాడు. అవును ప్రభువారు, మనం తప్పిపోయినప్పుడు, మనము దొంగల వలె తప్పినప్పుడు, మనము ఈలో ఒకవేళ ఆ ఒనేసిము వలె మనము తప్పిపోతూ ఉంటే, మనం తప్పిపోయిన కుమారుడు వలె మన ఇష్టానుసారంగా మన నిర్ణయాలతో తప్పిపోయినప్పుడు ప్రభువారు మరలా కట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒనేసిము జీవితంలో మరలా ఇష్టపడ్డాడు. మరలా పౌలు ద్వారా మరలా సువార్తను ప్రకటించి మరలా నూతనంగా ఒనేసిమును కట్టాడు. అప్పుడు పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడైతే నీకు మాత్రమే కాదు నాకు కూడా అతను ప్రయోజనకరమైన వాడని చెప్తూ ఉన్నాడు. మరి ఒనేసిము జీవితాన్ని మమ్మల్ని గమనించినట్లయితే నిష్ప్రయోజకమైన ఒనేసిము మరలా కట్టబడిన తర్వాత ప్రయోజనకరంగా మారాడు. సంఘములో ఫిలోమోను ఇంటిలో పౌలుకు ప్రయోజనకరంగా మారినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఆయన చేతిలో మరలా కట్టబడ్డానికి ఇష్టపడుతూ ఉన్నావా? ప్రభువారు ఒకవేళ పడిపోయిన నీ జీవితాన్ని, ప్రభువారు చేజారిన నీ జీవితాన్ని, ప్రభువారు చెక్కుకున్న చేతిలో నుండి విడిపోతూ ఉన్న నీ జీవితాన్ని మరలా కట్టడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరలా ఆయన దగ్గరికి రావడానికి మరి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? మరలా ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను సమస్త మానవాళికి ప్రయోజనకరమైన పాత్రగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మునుపైతే నీవు నిష్ప్రయోజకమైన మా దానవే కానీ ఇప్పుడైతే ప్రభు చేతిలో మరలా కట్టబడితే దేవుడు నిన్ను ఒక బలమైన పాత్రగా వాడడానికి ఇష్టపడతాడు. మరి అలాంటి బలమైన పాత్రగా నీవు నేను ఉండాలి అంటే ఆయన దగ్గరకు మరలా రావాలి. ఆయన దగ్గరకు పశ్చాత్తాపంతో మరలా రావాలి. తండ్రి ప్రేమను మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఒకవేళ రక్షించబడిన నీవు నేను దేవునికి దూరంగా ఉంటూ ఉన్నట్లయితే, రక్షించబడిన నీవు నేను దేవుడు మనకిచ్చిన పని మీద మనం లేకపోతే, రక్షించబడిన నీవు నేను ఆయన అరచేతిలో చెక్కుకొని ఒక మంచి రూపం ఇవ్వవలసిన మనము విడిపోతూ ఉంటే ఈ దినమైన దేవుని చేతిలో పడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు మరలా వస్తే ఆయన మరలా కట్టేవాడు. దేవుడు మరలా వస్తే మరలా నిన్ను ప్రయోజనకరమైన మరొక కుండగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతో ప్రయోజనకరంగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకానికి నీ వలన నా వలన పని జరగాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దీపస్తంభం మీద పెట్టబడిన దీపము అనేక మందికి వెలిగిస్తుంది, అనేక మందిని వెలిగిస్తుంది, అనేక మందికి మార్గాన్ని చూపిస్తుంది. అదే దీపస్తంభం మీద తీసివేస్తే అది మంచం కిందో కుంచం కిందో చాటున పెడితే దాని వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. మరి రక్షించబడిన నీవు, రక్షించబడిన నేను పని కలిగి ఉంటే మన వలన లోకానికి ప్రయోజనం. రక్షించబడిన నీవు నేను పని కలిగి లేకపోతే మన వలన ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనము, ఈ వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా కుమ్మరి వాణి ఇర్మియా కుమ్మరి వాణి ఇంటికి వెళ్ళినప్పుడు చూసిన ప్రత్యక్షత. కాబట్టి ఈ ప్రత్యక్షతలో మనం నేర్చుకున్న విషయాలు, ముందుగా ఆ ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు గమనించామా? ఆ ప్రభువారు నీ కోసమే వచ్చాడు. ఆ ప్రభువారు తన తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చడానికి వచ్చాడు. ఆ పని ఏదో కాదు, నిన్ను నన్ను రక్షించడమే. మరి రక్షణ ఒకవేళ ఎవరికైనా లేకపోతే దేవుడు రక్షణ పొందాలని ఇష్టపడుతున్నాడు. ఆ ప్రభువారు ఒక సింహాసనాన్ని అధిష్ఠించవలసిన ప్రభువారు, జీవ కిరీటాలను పొందవలసిన ఆ ప్రభువారు నీ కోసమే నా కోసమే ముళ్ళ కిరీటాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. సింహాసనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆ ప్రభువారు ధనముగా చెల్లించబడ్డాడు మన కోసం. మరి ఇంతగా చేసిన ప్రభువారు మరి తండ్రి పనిని సంపూర్తి చేశాడు. ఆ పని నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు. ఆ పని మీదనే సారం మీదనే పనిచేస్తూ ఉన్నాడు. నీవు నేను మరి రక్షణను అంగీకరించామా? రెండవదిగా రక్షణను అంగీకరించినట్లయితే ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుంటాడు. ఆయన అరచేతుల్లో నీకు నాకు క్షేమం ఉంది. మరి అలాగే మూడవదిగా ఆయన ఒక కుండను చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను ఒక ప్రయోజనకరమైన ఈ లోకానికి ఒక ప్రయోజనకరంగా చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటే, నాలుగవదిగా మనము తప్పిపోతూ ఉన్నాం, మనం విడిపోతూ ఉన్నాం. మన ఇష్టానుసారమైన జీవితాలతో మనము సుఖానుభవానికి అలవాటు పడిన వారమై మనము దేవుని ప్రేమను పరిచే వారంగా ఉంటూ ఉన్నాం. కానీ ఐదవదిగా మనం గమనించినట్లయితే దేవుడు అయినప్పటికీ మనల్ని విడిచిపెట్టకుండా
ఆయన మరలా మట్టిని జిగట మన్నును తీసుకొని మరలా శ్రేష్టమైన దానిని చేయడానికి ఇష్టపడ్డాడు, ప్రయోజనకరంగా చేయడానికి ఇష్టపడ్డాడు. మరి నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఒక పాత్రగా ఈ లోకంలో ఉంచాడు, రక్షించుకున్నాడు. మరి నీ వలన నా వలన ఈ లోకంలో పని జరగాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అది సువార్త సేవ అయినా, ప్రార్థన అయినా, పరిచర్య అయినా, దేవుడు నానా విధాలైన కృపావరాలు మనకు అనుగ్రహించాడు. మరి నీ వలన నా వలన ప్రయోజనం లేకపోతే దేవుడు మేలు చేద్దామని వాగ్దానం చేసిన దేవుడు దాని విషయమై సంతాపపడతాడంట. మరి దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తప్పకుండా మనకు మేలు చేస్తాడు. మనం శ్రమల గుండా వెళ్ళినా మనకు మేలు చేస్తాడు. ఈ లోకంలో నుండే మనల్ని వేరు చేశాడు. ఈ లోకంలో మీకు శ్రమ ఉంటుందన్నాడు, ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడు. ఈ లోకము మీరు ఈ లోక సంబంధులు కారు అంటున్నాడు. లోకంతో స్నేహం చేయొద్దు అంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు లోకంతో స్నేహం చేశాడు. మరలా తండ్రి ప్రేమ గుర్తుకు వచ్చినప్పుడు మరలా వచ్చాడు. ఒనేసిము జీవితంలో నిష్ప్రయోజనకరమైన ఒనేసిము ఎందుకు ఆ యొక్క మందిరంలో ఫిలోమోను ఇంటిలో మోసం చేసి దొంగతనం చేసి పారిపోయిన ఒనేసిము తన జీవితాన్ని మరలా మార్చుకున్నప్పుడు దేవుడు మరలా కట్టాడు, మరలా ఒక కొత్త కుండగా చేసినప్పుడు అతను ఫిలోమోనుకు ప్రయోజనకరంగా ఉన్నాడు, పౌలుకు ప్రయోజనకరంగా ఉన్నాడు. మరి దేవుని చేతిలో నువ్వు ఉంటే నిన్ను నన్ను సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ప్రయోజనకరమైన పాత్రలుగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చివరిగా ఒక్క మాట చూసి మనము ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, మనందరికి తెలిసిన మాటే. ప్రకటన 2వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని చెప్పి చూస్తూ ఉన్నా. ఇక్కడ స్వర్ణ సంఘానికి చెప్తున్నారు ఆ మాట. మనకు కావాల్సిన మాట ఎప్పుడు వరకు మనం నమ్మకంగా ఉండాలి? మన మరణము వరకు, చివరి వరకు మనము నమ్మకంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అదే విధంగా కీర్తనలు 48వ అధ్యాయం, 48వ కీర్తన 48వ కీర్తన 14వ వచనం మనం చూసినట్లయితే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును. 2 మాటలు మన జీవితంలో జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటిది, నీవు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. రెండవది, ఆ మరణము వరకు నీకు తోడుండేవాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మన మరణం వరకు మనతో ఎవ్వరూ తోడుండరు. మనతో ఎవరు వస్తారో లేదో మనకు తెలియదు, మనం ఎంత కాలం ఉంటామో మనకు తెలియదు. కానీ మొదటిది మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలి. రెండవది, ఆ మరణం వరకు సదాకాలము నడిపించేవాడు మన దేవుడు ఉన్నాడు. మనం భయపడవలసిన అవసరం లేదు. శ్రమలో ఆయన నీకు తోడుగా ఉంటాడు, బాధలో, ఇబ్బందుల్లో దేవుడు తోడుగా ఉంటాడు. కానీ విశ్వాసాన్ని విడిచకుండా ఆ వెలపెట్టి కొనుక్కున్న ఆ ప్రభు వారికి మనం ప్రయోజనకరంగా ఉంటే ఆయన ఇష్టపడతాడు. లేదంటే ఆయన చేద్దాము అనుకున్న మేలు కూడా చేయకుండా సంతాపపడతాడంట ఆ ప్రభు వారు. మరి ఆ ప్రభు వారిని దుఃఖ పెట్టగలమా? ఆ ప్రభు వారిని మనం ఏడిపించగలమా? కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరము, నీవు నేను, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఒక ప్రయోజనకరమైన కుండగా నేను వాడబడాలని, నీవు నేను వాడబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి మరణం వరకు మనం నమ్మకంగా ఉందాం. శ్రమల గుండా వెళ్తూ ఉన్నాం, శ్రమలలో కూడా దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. జయించువాడు జయించువాడు అని చెప్పి ప్రభు వారికి పేరుంది. మరి ఆయన సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నాం, ఆయన మనకు జయ జీవితాన్ని ఇస్తాడు. లోకంలో మనల్ని వేరుపరిచిన దేవుడు లోకంలో ఎలా జీవించాలో కూడా మనకు నేర్పిస్తాడు. అలాగే మరణం వరకు నమ్మకంగా ఉంటే నీ మరణం వరకు, నా మరణం వరకు సదాకాలము ఆయన మనతో ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. అందరికీ వందనాలు. వందనాలమ్మా.
వందనాలమ్మా. ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలమ్మ సుదర్శన్. వందనాలు ఆంటీ. వందనాలు సుదర్శన్.